తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ అంటూ శుభవార్త చెప్పి ఆటో కార్మికులను రోడ్డున పడేసిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడం అంతే ముఖ్యమని హరీష్ రావు రేవంత్ సర్కార్కు ముఖ్య విజ్ఞప్తి చేశారు. ఉచిత బస్సు ప్రయాణాలతో ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారని హరీష్ రావు తెలిపారు. అంతేగాక ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 15,000 జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికులు కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు. ఇప్పటికైనా వారికి తగిన న్యాయం చేయాలని సీఎం రేవంత్ ని కోరారు. ప్రభుత్వం ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరికి ఉసురు పోసుకోవద్దని హరీష్ రావు హితవు పలికారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం శుభదాయకమే అయినప్పటికీ బస్సులు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారని హరీష్ రావు తెలిపారు. మారుమూల గ్రామాలకు మరిన్ని బస్ సౌకర్యాలు పెంచాలన్నారు. ఆటో కార్మికులకు నెలకు 15,000 జీవన భృతి కల్పించాలని, లేదంటే వారు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. ఆటో వాళ్ళ జీవితంలో పండుగ వాతావరణం కనుమరుగైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బాధలు గట్టెక్కుతాయని అనుకున్నారని, కానీ వచ్చిన పక్షం రోజులకే ఇలా రోడ్డున పడతామని అనుకోలేదంటున్నారని అల్లుడు హరీష్ వెల్లడించారు. మరోవైపు మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యాలు పెంచాలని సీఎం రేవంత్ సర్కార్కు ముఖ్య విజ్ఞప్తిగా హరీష్ రావు కోరారు. మరి హరీష్ రావు కోరిక మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎలాంటి హామీ ఇవ్వనుందనే చర్చ నడుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.